ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ అక్షయ తృతీయ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి. మన అక్షయ తృతీయ పర్వదినం రోజు బంగారం కానీ వెండి కానీ కొనలేని వారు ఏ వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకొని పూజిస్తే బంగారం కొన్న ఫలితం వస్తువులు ఎందుకు? ఆ తల్లి కరుణతో సకల సంపదలు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగి ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలంటే బంగారం కంటే మనము ఏమి చేయాలి ఈ వీడియోలో చూద్దాం. సాక్షాత్ ఆ పరమేశ్వరుడే స్వయంగా అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పారట. అక్షయ తృతీయ రోజు చేసే ఏ పూజ అయినా, దానమైన, పుణ్యమైన, పాపమైన, ఏ వ్రతమైన, జపమైన అన్నీ కూడా అక్షయం అవుతాయని, తరిగిపోకుండా శాశ్వతంగా ఎప్పటికీ నిలిచి ఉంటాయని చెప్పారట. బంగారం కొనాలి, కొంటేనే మంచిది అని ఎక్కడా మన పండితులు కానీ శాస్త్రాలు గాను చెప్పలేదు. బంగారం దానం చేయాలి అని చెప్పారు. బంగారం లాంటి మనసుతో బంగారం దానం చేస్తే మన దగ్గర తరిగిపోనంత బంగారం ఉన్నట్లు లెక్క అని ఈరోజు ముఖ్యంగా కొనుక్కోవడం కన్నా కూడా దానం చేస్తే అది ఎప్పటికీ శాశ్వతంగా మనతోనే. బంగారం కొంటే మన సంపదలు కూడా అక్షయం అవుతాయని, ఆర్థిక సమస్యలు, అప్పులు తొలగి ఐశ్వర్యాలు ఎప్పటికీ శాశ్వతంగా మనతోనే ఉంటాయని బలంగా నమ్మి కొంటారు. అందరికీ బంగారం కొని స్తోమత ఉండదు, లేదా వెండి కొనుక్కోవచ్చు. అది కూడా కొనలేని వారు ఏమేం వస్తువులు కొనుక్కోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు బంగారం కొనాలి అని చెప్పి అప్పులు చేసి కొంటే మాత్రం ఆ అప్పులు అవి మనం చేసే పాపాలు కానీ అవి కూడా తరిగిపోకుండా ఎప్పటికీ మనతోనే ఉంటాయి శాశ్వతంగా. అందుకని అలా చేయకూడదు. మన స్తోమతని బట్టి మాత్రమే ఏదైనా చేసుకోవాలి. మంచి పనులు చేసినా కూడా అవి ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటాయి. వారికి ముఖ్యంగా సౌభాగ్యవతులకి ముందు స్థానంలో ఉండేది మనకి మంగళకరమైన వస్తువులు ఏమిటి అంటే పసుపు కుంకుమ. రోజే మనము పసుపు కుంకుమ ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని చక్కగా మనము 2 బౌల్స్లో పెట్టుకొని అమ్మవారి ముందు పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో పాతది పసుపు కుంకుమ ఉంది అది పెట్టుకుంటాము అనుకోవద్దండి. ఏదైనా సరే మనము బయట నుంచి కొని తెచ్చుకోవాలి. అంటే ఆ వస్తువులు మనం తెచ్చుకుంటే లక్ష్మీ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు అన్నమాట. ఉదాహరణకి బంగారం మనకి ఇంట్లో ఉంటుంది, కానీ ఈరోజు తప్పకుండా క్యూ లైన్లో అయినా నుంచోని, బంగారపు షాపుల్లో నుంచోని వెయిట్ చేసి అయినా బంగారం కొనుక్కొని తీసుకొచ్చుకోవాలి కొత్తది అని ఆలోచిస్తాం కదా. అలాగే మనము ఈ వస్తువులు మనకి ఇంట్లో ఉన్నా కూడా బయట నుంచి కొనుక్కొచ్చుకొని పూజలో పెట్టుకోవడమే ముఖ్యము. ఈ విధంగా పసుపు కుంకుమలు గనక తీసుకొచ్చుకొని మనం పూజలో పెట్టుకుంటే సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదు, అంతా మంచి జరుగుతుంది. బెల్లము మనము కొత్త బెల్లము బయట నుంచి తెచ్చుకోవాలి. బెల్లం తీసుకొచ్చుకొని మనం పూజలో పెట్టుకుంటే బెల్లం ఎంత తీయగా ఉంటుందో అలా మన జీవితం కూడా తీయగా మధురంగా ఉంటుంది. ఇంట్లో ఉంది కదా అని చిన్న బెల్లం ముక్క మాత్రం పెట్టకండి. కుంకుమలు తీసుకొచ్చుకొని పూజలో పెట్టుకొని పూజిస్తే శుభానికి సంకేతంగా చెబుతారు. మన ఇంట్లో అంతా శుభకరంగా. తర్వాత అందరూ ప్రతి ఒక్కరు బంగారం కొనుక్కున్నా కూడా బంగారంతో పాటు ఉప్పును కొని తీసుకొచ్చుకుంటారు. ఎందుకు అంటే అమ్మవారు సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించారు. ఉప్పు కూడా సముద్రంలోనే పుట్టింది. ఉప్పు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం, మామూలుది కాదు. అందుకని ఈరోజు ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకొని పూజలో పెట్టుకుంటే మంచిది. అది కూడా కళ్ళు ఉప్పు మాత్రమే. మనకి అన్ని ఈ మధ్య పూజా స్టోర్స్లో షాపుల్లో కూడా దొరుకుతుందండి. కల్లుప్పు, రాక్ సాల్ట్ అంటే ఇస్తారు. తప్పకుండా ఏది తెచ్చుకోపోయినా ఈరోజు ఈ కల్లుప్పు మాత్రం తీసుకొచ్చుకోవాలి. ఇంకా మనము ఈ కళ్ళు ఉప్పుతోటి ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు కనుక తప్పకుండా పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, పెళ్లికి సంబంధించిన సమస్యలు ఏమి ఉన్నా కూడా తొలగే అమ్మ అనుగ్రహం మనకి శీఘ్రమే కలుగుతుంది. ఇంట్లో ఉన్నది పెట్టకూడదండి, ప్యాకెట్ మాత్రమే తీసుకొచ్చుకోవాలి. ఒకవేళ బంగారం కొనుక్కోలేమనుకున్నా వెండి కొనుక్కోవచ్చు. అలాంటిది ఇంట్లో మనకి చిన్నది లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే అమ్మవారి విగ్రహం కానీ రూపు కానీ ఇలా ఏదైనా తీసుకొచ్చుకున్నా మంచిది. ఇంకా ముఖ్యంగా పూజా స్టోర్స్లో అమ్ముతారు కదండి బ్రాస్వి, అలా అయినా కూడా మనం తీసుకొచ్చుకోవచ్చు. ఏదైనా సరే అమ్మవారి విగ్రహం లేకపోతే తెచ్చుకొని ముఖ్యంగా ఈరోజు ఆవు పాలు తీసుకొచ్చుకొని అమ్మవారికి అభిషేకిస్తే అమ్మవారు సంతోషిస్తారు. అమ్మవారు పాల సముద్రం నుంచి ఆవిర్భవించారు కదండి. ఇంకా మనకి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ధనధాన్యాలు అవన్నీ కూడా నిండుగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉన్నట్లు లెక్క అని చెప్తారు. ఈరోజు అలాంటివన్నీ కూడా ఇంట్లో నిండుగా ఉండేట్లు చూసుకోండి. పాలతో చేసిన క్షీరాన్నం కూడా పెట్టవచ్చు నైవేద్యంగా. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి సముద్ర గర్భం నుంచి వచ్చినవి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, ఉరువింద గింజలు ఇవన్నీ కూడా మనము తీసుకొచ్చుకొని రోజు పూజలో పెట్టుకొని ఆ అమ్మవారిని పూజించినట్లయితే శుభప్రదంగా మనకి అన్ని మంగళకరంగా ఉంటాయి. మనం అష్టోత్తరం అవి చదువుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనకు కుదిరితే కనుక అన్ని 108 ఉన్నా మంచిది, లేదా అన్నీ కలిపి 108 అయినా సరే అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అమ్మవారి పాదాల చెంత ఉంచితే మంచిది.
తామర గింజలు అండి, తామర గింజలు మాల ఉంటుంది, మనకి విడిగా కూడా గింజలు ఉంటాయి. మా దగ్గర ఉన్నాయి ఇంకా అక్కర్లేదు అనుకోమాకండి. కుదిరితే అన్నీ రెండు అయినా తీసుకొచ్చుకోండి, మంచిది. అన్నీ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి, మంగళకరమైన వస్తువులు తీసుకొచ్చుకుంటే మనకి శుభానికి సంకేతం కూడా. అన్నీ కూడా ప్రతి పూజా స్టోర్స్లో ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి. తప్పకుండా ఇది కంపల్సరీ అని కాదు, మన ఇష్టం అండి. అష్టలక్ష్మి దీపము, గజలక్ష్మి దీపము, కామాక్షి దీపము ఇవన్నీ కూడా కొంతమంది ఏ రోజు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు కుదిరితే వెండిది కానీ లేదా మనకి బ్రాస్వి కానీ బయట పూజా స్టోర్స్లో దొరికే అయినా సరే ఈరోజు తెచ్చుకొని చక్కగా గంధము బొట్టులతోటి అలంకరించుకొని ఆవు నేతితోటి గనక మనము దీపం పెడితే మనకి అంతా మంచిది. రోజు ప్రారంభించి పూజలో పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది. ఇంకా మనకి ఆవు నెయ్యి తీసుకొచ్చుకొని ఈరోజు దీపారాజన చేస్తే మంచిది. ఆవు నెయ్యి అంటే మనం ఈరోజు మాత్రమే కొనుక్కొచ్చుకోవాలి, ఇంట్లో ఉన్నది కాదండి. లేదు మామూలు నెయ్యి ప్యాకెట్ అయినా తెచ్చుకోవచ్చు, కానీ ఆవు నెయ్యి తెచ్చుకొని మనం చక్కగా దీపం పెట్టుకుంటే గనక ఇంకా మంచిది. సాధారణంగా ప్రతి వాళ్ళకి ఇంట్లో అవసరమైన వస్తువులు ధనధాన్యాలండి. మనం ఎన్ని డబ్బులున్నా ఏమీ ఉన్నా ధనధాన్యాలు ఏమీ లోటు లేకుండా ఉంటే మనకి తిండికి లోటు లేకుండా ఎల్లప్పుడూ బాగుంటాము, ఆరోగ్యకరంగా ఉంటాం. గోధుమలు, బియ్యము, పప్పులు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చుకోండి. ఈరోజు ఎక్కువని కాదు, ఒక 1/2 కిలో 1/2 కిలో ఎక్కువ తీసుకొచ్చుకున్నా ప్రాబ్లం లేదు కదండి. మనకి ఇంట్లో ఇవన్నీ కూడా అవసరమైన వస్తువులే. అన్నీ తీసుకొచ్చుకొని ఆ అమ్మవారి పూజలో గనక పెట్టుకొని పూజిస్తే మనకి ధనధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందండి. తప్పకుండా తెచ్చుకోవచ్చు. ఇంకా ఆరోగ్యకరమైన వస్తువులు అంటే డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆరోగ్యకరమైన బలవర్ధకమైన ఆహారం కూడా తెచ్చుకుంటే మంచిగా. ప్రతి సుమంగళికి సౌభాగ్యవతికి సౌభాగ్యం సిద్ధించాలి అంటే ఈరోజు తప్పకుండా మనకి ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేయేనండి. చక్కగా ఈరోజు తీసుకొచ్చుకొని పూజలో పెట్టుకొని ఆ అమ్మవారికి మనము అంటే మనకి భాగ్యలక్ష్మీ రావమ్మ ఆ పాటలో నిత్య సుమంగళి నిత్య కళ్యాణి అని వస్తుంది కదండి. అట్లా అమ్మవారికి ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి పూజలు అవన్నీ మనము ధరిస్తే మనకి సౌభాగ్యం ఎప్పటికీ నిండి నూరేళ్ళు సిద్ధిస్తుంది. మనం ఎన్ని బంగారాలు ఏం తీసుకొచ్చుకున్నా ప్రతి ముత్తైదువికి కావలసినవి నిండుగా ఈ వస్తువులండి. అందుకని తప్పకుండా కుదిరినంత వరకు ఈ వస్తువులు తీసుకొచ్చుకోండి. కొత్త చీర లేదు అంటే బ్లౌజ్ పీస్ 1 లేదా 2, తాంబూలము, ఆకులు, ఒక్క, పసుపు, కుంకుమ ఏవైనా సరే 2 ఫ్రూట్స్ అండి, ఏ ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. పువ్వులు, గాజులు, ఎరుపు, పసుపు, పచ్చ ఇలాంటి గాజులు ఏవైనా సరే 1 డజన్ కానీ 6 డజన్ కానీ తీసుకొచ్చుకొని పెట్టుకొని పూజలో పెట్టుకున్న తర్వాత అవి మనము ధరించి ఆ పువ్వులు పెట్టుకొని చక్కగా మనం ఈరోజు మంగళకరంగా పువ్వులు తీసుకొచ్చుకొని తప్పకుండా పూజలో అందరూ దేవుళ్ళ ఫోటోలకి పెడతాము కదండి. అట్లాగే మనము తీసుకొచ్చుకుంటే కూడా పువ్వులు మంచిది. ఈ విధంగా ముందుగా తాంబూలం లాగా పూజలో పెట్టుకొని అవన్నీ మనం ధరించినా కూడా ఎప్పటికీ సౌభాగ్యము తరిగిపోకుండా నిండు నూరేళ్ళు ఉంటుంది. ప్రతి పుణ్యస్త్రీకి ముత్తైదువుకి కావాల్సింది ఇదే. ఆ అమ్మవారికి సమర్పించి అది మనము తీసుకొని మనము ధరిస్తే ఎంత మంచిదో ఆ పుణ్యము చెప్పడానికి కూడా లేదు కదండి. రోజే బ్లౌజ్ పీసు చీరలు తెచ్చుకోవడం కష్టము కాబట్టి ముందే తీసుకొచ్చి ఉంచుకొని గాజులు అలాంటివి మాత్రం తప్పకుండా ఈరోజు తీసుకొచ్చుకోండి. సకల దేవతలు కొలువై ఉన్నటువంటి ఆవుని మనము ఈరోజు అంటే ఆవు దూడ చిన్నవి ఉంటాయి కదండి వెండిది, అది తీసుకొచ్చుకోవచ్చు. లేదా అనుకుంటే ఈ విధంగా ఆవు దూడ మరియు సకల దేవతలు ఉన్న ఫోటో తీసుకొచ్చుకున్న ఆవు దూడ చిన్నవి ఉంటాయి కదండి ఈ విధంగా తెల్లయి, అలాంటివి తీసుకొచ్చుకున్న ఈరోజు మంచిది. రోజు కనుక ఇలా ఆవు దూడ తీసుకొచ్చుకొని పూజలో పెట్టుకున్న మనకి సిరి సంపదలు వృద్ధి అవుతాయి. ఎప్పటికీ కూడా అవి తరిగిపోకుండా వృద్ధి అవుతానే ఉంటాయి. ఇంకా మనకి లలిత సహస్రనామం బుక్ ఉంటుంది కదండి, ఇంట్లో లేకపోతే ఈరోజు తీసుకొచ్చుకొని మనము ఈరోజు లలిత సహస్రనామం బుక్లో కనకధార స్తోత్రం కనుక పఠిస్తే మన ఇంట్లో కనక వర్షము వస్తూనే ఉంటుందండి. అంత మంచిది. ఏవైనా సరే సాధ్యమైనంత వరకు ఈరోజే కొనుక్కుంటే మంచిది. మనకి కొని తీసుకొచ్చుకోవడం అంటే లక్ష్మీ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడం అండి. విధంగా మంగళకరమైన వస్తువులు ఈరోజు కొని తెచ్చుకుంటే శుభానికి సంకేతం.
విధంగా బంగారం కానీ వెండి కానీ లేదు అనుకుంటే ఈ విధంగా ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులు ఇన్ని వస్తువులు తీసుకొచ్చుకోవాలా అనుకోని కాదండి, 3 లేదా 5 వస్తువులైనా కూడా తీసుకొచ్చుకోవచ్చు. కుదిరితే ఇవన్నీ కూడా మన ఇంట్లోకి అవసరమైనయే కాబట్టి సాధ్యమైతే అన్నీ కూడా ఒకే దగ్గర దొరుకుతాయి. చక్కగా తీసుకొచ్చుకున్నా కూడా మంచి స్తోమతని బట్టి ఏది కుదిరితే అది తెచ్చుకోవచ్చు. కండి ఇలా మంగళకరమైన వస్తువులు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్లే అని చెప్పుతారు. మన సంపద అక్షయంగా ఎప్పటికీ తరగకుండా దినదినాభివృద్ధి కలగాలంటే ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి అక్షయంగా తరగకుండా ఉండాలంటే తప్పకుండా ఈరోజు మనకి సాధ్యమైనవన్నీ తీసుకొచ్చుకొని భక్తి శ్రద్ధలతోటి ఆ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజిస్తే ఈ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎప్పటికీ తరిగిపోకుండా మనతోనే శాశ్వతంగా ఉండిపోతాయి. ఏవైనా మంచి పనులు చేయడం, ఎవరికైనా లేని వాళ్ళకి దానం చేయడము, ఏవైనా ధాన్యాలు అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎండాకాలము, సాధ్యమైనంత వరకు ఎండాకాలంకి సంబంధించినవి దానం చేసినా మంచిది. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఒకవేళ మనం బంగారం వెండి తెచ్చుకోలేకపోయినా ఏమి తెచ్చుకుంటే బంగారం తెచ్చుకున్న ఫలితం కలిగి ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుందో. వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, అక్షయ తృతీయ పర్వదినం రోజు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా డేట్ అండ్ టైమింగ్స్, అక్షయ తృతీయ యొక్క విశిష్టత, ఇలా అక్షయ తృతీయకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఎంతో విశేషమైనటువంటి అక్షయ తృతీయ పర్వదినం రోజు మీ స్తోమతను బట్టి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సకల సంపదలు పొందాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.